low failure. So mood of full. That guy completely. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఆగస్ట్ 1. మార్నింగ్ ఇప్పుడు ట్రైన్ ఉంది. అరకు అండ్ చిత్రకూట్ వెళ్తున్నా వీకెండ్ అని. మళ్ళీ మండే మార్నింగ్ రిటర్న్ అవుతా. ఈరోజు చాలా క్లౌడీగా ఉంది. మార్నింగ్ చూడాలి ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో. వ్యూస్ అన్నీ క్యాప్చర్ చేద్దాం ట్రైన్లో వెళ్తుండగా. ఓకే, మళ్ళీ స్టేషన్లో కలుద్దాం. మొత్తానికి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు మన వాళ్ళని కలుద్దాం వెళ్ళి. Little bit. This guy low failure. So mood of full. That guy completely break up. That guy completely break up. Hyderabad is coming, break up feels vibing. అందుకు అరకు వచ్చాడంటావా? It's not chill. This That guy. నేను నా నీడ ఇటువైపు లైఫ్ ఆఫ్ రామ్. దీస్ గైస్ బుల్షెట్ గైస్. చదువుకున్న గొర్రెలు గవర్నమెంట్ కూతురు రావాలి చేస్తారా? చదువుకున్న గొర్రెలు ఎంబీబీఎస్ అంట. మళ్ళీ అది ఎంబీబీఎస్ బుల్బం చెప్పండిరా. నీకు ఎందుకు రా ఎంబీబీఎస్? ఏదో చెప్పు. ఇలాంటి చిత్రాలు ఆపుకోలేక వీళ్ళందరికీ చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. చెప్పండి ఏం చెప్తారు? ఇలాంటి చిత్రములు మళ్ళా కనబడతాయో లేవో తెలియదు కాబట్టి చూపించడానికి ఆపుకోలేక బయట పెట్టాల్సి వస్తుంది. బయట పెట్టాల్సి వస్తుంది. ఎస్కోట్ అయితే వచ్చాం. మన ట్రైన్ ఇక్కడ ఆగింది. చూద్దాం నెక్స్ట్. ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే బాగుంటాయి అనేసి అన్నారు. మా వాళ్ళు అయితే ఫుల్ లోపల వైబ్ అవుతున్నారు. అందరూ మంచిగా వైబ్ అవుతున్నారు. నాగేష్ బ్రో, Hi guys. ఎలా ఉంది? Super. బాయ్ చెప్పాయ్, ఎలా ఉంది ట్రైన్ జర్నీ? ట్రైన్ జర్నీ ఎలా ఉంది? ఏందిరా ఈ వ్యూలు? ముందుకు వచ్చాడు. కనిపించింది బ్రో. మాయా నీ ఫ్రెండ్స్ ని కన్విన్స్ చేసి ఒక కొట్టు అరుగుడు. అక్కడి పేరు మేమైతే మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాం. నేను విండో సీట్లో కూర్చున్నా. విండో కట్టుకుపోయా. మంచి వ్యూ వస్తుంది. ఇప్పుడు రెడీ. ఇవన్నీ కావాలి అంటే అరకు రావాల్సిందే. ట్రైన్ జర్నీ మాన్సూన్లో బెస్ట్ నాకు తెలుసు. వచ్చేయండి ఫాస్ట్గా.
సో బుర్రా గుహల నుంచి బై రోడ్ వెళ్తాం అన్నాగా, సో క్యాబ్ దగ్గరికి వెళ్తున్నాం. ఎక్స్యూవీ బుక్ చేశాడు మా భయ్యా. ఇదే అనుకుంటాం మన కార్, చూడాలి. సో మీరు చూస్తే ఇదే రైల్వే స్టేషన్. ఓకే, ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి మీకు కావాల్సినవి. ఇక్కడ అంతా క్యాబ్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు కావాల్సిన ఏదైనా బుక్ చేసుకొని మీరు టువర్డ్స్ అరకు వెళ్ళొచ్చు. జై హనుమాన్. హనుమంతుని కూడా దర్శనం చేస్తాం. ఇంకా సేఫ్గా అందరం వెళ్ళి సేఫ్గా తిరిగి వచ్చేయాలని. మా వాళ్ళు అయితే బ్యాగ్ సెట్ చేస్తున్నారు. మన బ్యాగ్ ఇచ్చేసాం, ఇచ్చేసి వాళ్ళనే సెట్ చేసుకోమని. ఏవో కష్టాలు పడుతున్నారు, మనం సింపుల్గా మన బ్యాగ్ ఇచ్చేసాం. బుర్రా కేవ్స్కి అయితే లోపల ఎంటర్ అయ్యాం. మంచి గ్రీనరీ అది ఉంది. ఏదో కన్స్ట్రక్షన్ వర్క్స్ అవుతున్నాయి. కోతులు అయితే మామూలుగా లేవు కోతులు. సో దొంగల కన్నా జాగ్రత్తగా ఈ కోతులతోనే ఉండాలి మీరు. ఏం పట్టుకెళ్ళిపోతాయో తెలీదు. బ్రో ఒకసారి ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేసుకుంటా, రిటర్న్ ఒకసారికి ఎలా ఉంటాయో చూద్దాం. ఆ భయ్య వెళ్ళిపోతున్నాడు, ఎంబీబీఎస్ భయ్య. ఒకసారి రా, ఒకసారి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేసుకుంటే మేము రిటర్న్ చూస్తాం ఎలా, ఎంత స్ట్రెంత్ ఉందని. ఇలా అని నుంచి వచ్చాం ఇలా. లెట్స్ ఎంటర్. Back side, see, there. Man versus wild. అయిపోయింది వికెట్. అది వికెట్ డౌన్ ఉంది. దోలు తీరిపోయింది. మామూలు కాదురా బాబు. 4 గేమ్స్ ఎక్కడ నడిపించి తెప్పారు కదా. అరే యార్ రావట్లేదు గుట్ట. అండ్ ఫైనల్గా సో గైస్ ఫైనలీ బుర్రా కేవ్స్ అయితే అయిపోయింది. మా వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఇప్పుడు ఫస్ట్ లంచ్ చేయాలి, అందరికీ ఆకలిగా ఉంది. సో లంచ్ చేసి నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం, రీచ్ అవుదాం. సో గాయస్, సో ఆఫ్టర్ బుర్రా కేవ్స్ లంచ్ చేసాం. లంచ్ చేసి ఏంటి ఈ వాటర్ ఫాల్ పేరు? అనంతగిరి వ్యూ పాయింట్. ఓకే తాటిగూడ వాటర్ ఫాల్స్కి వచ్చాం. వాటర్ ఫాల్స్ అయితే బాగున్నాయి, బట్ దిగే అంత ఓపిక లేదు మాకు. చాలా నీరసంగా నిద్రగా ఉంది, ఇప్పుడే తిన్నాం కదా. సో వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తా, చుట్టూ లొకేషన్ కూడా ఒకసారి కవర్ చేస్తా చూడండి. అరే జనాలు అందరూ అడ్డే వెళ్తున్నారా?
అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ చూద్దాం. ఫీల్ కల్టివేషన్. తెలుసా, యూట్యూబ్ ఒకసారి వచ్చేయాలి, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఒకసారి చూసారా లొకేషన్ అయితే చాలా బాగుంది. వ్యూ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ పొలాలు వేశారన్నాగా, కల్టివేట్ చేస్తున్నారు. ప్యాడీకి వాటర్ ఎక్కువ కావాలి కదా, సో ఈ వాటర్ ఎలా వస్తుంది అంటే చూపిస్తా. సో అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, ఈ వాటర్ ఫాల్స్ పక్కన ఈ వే ఉంది కదా, ఈ వే నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఫ్లో అయ్యి నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా ఫీల్డ్స్కి వాటర్ సప్లై అవుతుంది. చాలా బాగా డిజైన్ చేసుకున్నారు ఫీల్డ్స్కి. వ్యూ పాయింట్. సో గాలికొండ వ్యూ పాయింట్ ఇది. తాటిగూడ వాటర్ ఫాల్ తర్వాత ఇక్కడికి వచ్చాం వ్యూ పాయింట్. లోపల కార్ లో మాత్రం వైబ్ అసలు ఈరోజు దంటేసాం సాంగ్స్ తో. బాయ్ అయితే జూడు సాంగ్ వేసాడు అసలు, జూడే. సో ఇదే మేమున్న వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంది వ్యూ. చెట్లు అడ్డేస్తాయి, లేకపోతే ఇంకా బాగుంది. సో మనం వ్యూ పాయింట్ అయిపోయింది. వ్యూ పాయింట్ నుంచి ఇక్కడ కాఫీ ప్లాంటేషన్కి వచ్చాం. వుడెన్ బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి, సో ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. అమలాపురం వాస్తువులు మిస్ అయిపోయారు. బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుని ఉంటాడమ్మా, కనిపించట్లేదు. వైట్ ముగ్గురు డాక్టర్లు, చందు డాక్టర్, హేమంత్ డాక్టర్, ఇంకోటి పేరు తెలియదు. రే స్క్రాప్ బాయ్స్ వీళ్ళు మిస్ అయిపోయారు. ఏంటి వీళ్ళు వాళ్ళ ఇంటి పక్క వెళ్ళిపోయి ఉంటారు, లోపల ఇది వెళ్ళిపోయి ఉంటారా? హలో గాయ్స్, కాఫీ ప్లాంటేషన్ అయితే అయిపోయింది. చిన్న చిన్న క్లిప్సే తీసా, పెద్ద ఫోటోషూట్కి తప్ప వీడియో తీయడానికి ఏమనిపించలే. బట్ ఇప్పుడు ఒక లొకేషన్కి వచ్చా భయ్యా, అసలు ఏముంది అంటే ఇక్కడి నుంచి చూస్తుంటే. ఈ లొకేషన్ ఏంటో మీరే కామెంట్స్లో చెప్పండి. అంతే కదా, అదో బ్రోక్ బాడీ అటు ఓపెన్ గా అయితే అమ్మాయి ఇదే వీడియో తీసుకుంటాను. అసలు ఏమన్నా ఉందా లొకేషన్ ఇక్కడ నుంచి? మీకు వీడియోలో ఎలా ఉందో తెలియట్లే కానీ చూడడానికి. ఆల్మోస్ట్ వచ్చేసాం. అందరూ పైకి వచ్చేసరికి అలసిపోయారు. అందరూ ఓపికలు అయిపోయి ఆల్రెడీ చాలా తిరిగాం. మార్నింగ్ 4 నుంచి ఎవరికి రెస్ట్ లేదు కదా. సో ఫైనల్గా అయితే వచ్చేసాం. ఇప్పుడు చూద్దాం లొకేషన్ ఏంటి. పోతే వచ్చేసాం. Okay. Let's see the location. బ్రో నువ్వు ఉన్నావు, అందుకే ఫుల్ చేస్తున్నావు, అది అట్రాక్ట్ చేసేస్తున్నావు. అమ్మా అమ్మా
మనమైతే ఇప్పుడు ప్రస్తుతం రిసార్ట్ లో ఉన్నా, చెప్పా కదా రూమ్ కి వస్తామని. సో రూమ్ కి అయితే వచ్చాం. రిసార్ట్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఓపెన్ స్పేస్ ఏరియా అండ్ ఆల్సో అది ఉంది కదా అక్కడ, అది మా రూమ్. అండ్ పక్కన ఇది స్విమ్మింగ్ పూల్ మాట. స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ ఆల్సో చాలా బాగుంది. రూమ్ అయితే చాలా అంటే చాలా స్పేసెస్ ఉంది. మేము 8 మెంబర్స్ వచ్చాం. 8 మెంబర్స్ కి కూడా 4 బెడ్స్ ఇచ్చారు, కింగ్ సైజ్ బెడ్స్. చాలా కంఫర్టబుల్ గా కూడా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 12:30కి అలాగా ట్రైన్ ఉంది మళ్ళీ చిత్రకూట్, జగదల్పూర్ వెళ్ళడానికి. సో మళ్ళీ ఆ, ఇప్పుడు డిన్నర్ అది చేసి ఇప్పటి వరకు అయితే క్రికెట్ ఆడాం, బ్యాడ్మింటన్ ఆడాం, ఫన్నీ ఫన్నీ గేమ్స్ ఆడి అండ్ ఆల్సో ఒకరి కోసం ఒకరు ఏం స్ట్రగుల్స్ కానీ ఆర్ ఎల్స్ ముందు ఎక్కడికైనా బయటికి ఇలా స్ట్రేంజర్స్ తో ట్రిప్ వెళ్ళారా అలాగ అన్ని డిస్కస్ చేసుకున్నాం. చాలా అంటే చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ టూర్ ఇన్ మై డే 1 అనుకోవచ్చు. ఇప్పుడు చూడాలి, డిన్నర్ అయితే చేసేసి ఒక 1 hour రిలాక్స్ అవుదాం అనుకుంటున్నా. రిలాక్స్ అయ్యి స్టేషన్కి వెళ్ళిపోవడమే. అరకు స్టేషన్కి అయితే వచ్చేసాం. రూమ్ చెక్అవుట్ అయిపోయింది. టైం అరౌండ్ 11:20 అయింది. లైక్ ఇంకా లేట్ అయితే ఇప్పటికే మంచు ఎక్కువైపోయింది. ఇంకా మంచు ఎక్కువైపోయి ఇంకా లేట్ నైట్ ఎందుకు అంత ట్రావెల్ చేయడం, ముందుగానే స్టేషన్కి వచ్చేసి కాసేపు టైం స్పెండ్ చేద్దాం అందరం కలిపి అని డిసైడ్ అయ్యి వచ్చేసాం ముందుగానే. అరకు స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని. అంటే నేను లైక్ ఎప్పుడు నేను ట్రైన్ జర్నీ అయితే చేయలేదు. ఎప్పుడు అరకు వచ్చినా బై కార్ వచ్చేవాడిని. బట్ ఈసారి ట్రైన్‌లో రావడం అండ్ ఈ ఈ ప్లాట్‌ఫార్మ్ అన్నీ చూడడం, అరకు స్టేషన్ చాలా బావుంది. చాలా అంటే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్ టువర్డ్స్ జగదల్పూర్, చిత్రకూట్ వాటర్ ఫాల్స్. సో, చిత్రకూట్ వాటర్ ఫాల్స్ కోసం రేపు వీడియోలో కవర్ చేస్తా. సో, దానికి ఫాలో చేసుకోండి మన పేజ్ ఊప్స్ ఇట్స్ సంపత్.